హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హిందూ ఛానల్. ఈరోజు మెంతికూర ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. కావలసినవి గుప్పెడంతా మెంతికూర తీసుకున్నాను, పావు కేజీ ఆలుగడ్డలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ఆయిల్ హీట్ అయిందండి. తాలింపు గింజలు వేసుకోవాలి, ఒక చెంచాడు. కావాలంటే ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తాలింపు గింజలు వేగినాయండి. మెంతికూర వేసుకుంటున్నాను. మెంతికూర వేసుకొని కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గేదాకా ఉండాలి. ఒక 5 మినిట్స్ మగ్గాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. పావు స్పూన్ అంతా అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రీన్గా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరుతుంది. కర్రీ రెడీ కాకముందే ఈ కర్రీ మగ్గేలోపు ఒక టిప్ చెప్తున్నాను. పెదాలు నల్లగా ఉంటాయి కదండి, లిప్స్. అలాంటప్పుడు తేనె తీసుకొని రాసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కడుక్కోవాలి. అలా 1 వీక్ చేస్తే లిప్స్ కొంచెం రెడ్గా మంచిగా ఉంటుంది. మెంతాకు మగ్గిందండి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కర్రీకి తగ్గట్టు ఒక చెంచాకి కొంచెం పావు స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే కొంచెం వేసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఇందులో కారం బాగుందండి, అందుకే ఒక పావు స్పూన్ అంతా వేస్తున్నాను. మీరు మాత్రం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మాది కొంచెం కారం ఎక్కువ ఉంది, ఘాటు బాగుంది. ఇందులో తగినంత వేసుకుంటున్నాను. వేసి కలుపుకోవాలి.
ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. కూర మగ్గిపోయిందండి. కొంచెం వాటర్ పోసుకోవాలి. కర్రీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక 5 మినిట్స్ ఉడకాలి. ఉడుకు పట్టింది ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, మెంతాకు ఆలుగడ్డ కూర రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఆలుగడ్డ మెంతాకు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పడమే. కాలుతుంది నిజంగానే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.